హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, ప్లస్ ఎవరు రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు వస్తున్నారు అన్న విషయం అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ మంత్లో అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సెప్టెంబర్ 1st అనుకుంటున్నారు. పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు సెప్టెంబర్ 8కి, లేదా సెప్టెంబర్ 1st అయితే ఫిక్స్. బిగ్ బాస్ వచ్చేస్తుంది. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారో ఇప్పుడు చెప్తాను. అదే లిస్ట్ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. కిరా కార్పి అంటే మామూలుగా ఉండదు అసలు, మీ అందరికీ తెలుసు. ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ప్లస్ ఆయన ఏమనుకుంటే అది మాట్లాడడం, ఏదైనా కానివ్వండి తర్వాత చూసుకుందాం, కానీ ఏది అనిపిస్తే అది మాట్లాడడం అయితే మనం చాలా అయితే న్యూస్లలో చూసాము. ప్లస్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా టీడీపీకి సపోర్ట్ చేస్తూ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆయన బిగ్ బాస్కి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి కిరా కార్పి గారు బిగ్ బాస్కి వస్తే నెగిటివ్ అవుతారా పాజిటివ్ అవుతారా అనేది క్వశ్చన్ మార్కే నాకైతే. ఎందుకంటే బయట మాత్రం కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. కానీ బిగ్ బాస్కి వస్తే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. సో ముక్కుసూటిగా మాట్లాడితే మరి మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, తోటి కంటెస్టెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారా, గొడవలు అవుతాయా, లేకపోతే గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నిటి మనమైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత చూడాలి. ఇంకా ఆయనతో పాటు ఎవరు వస్తున్నారంటే సౌమ్యారావు అంటే ఎవరు అని అంటే, ఇప్పుడైతే ప్రజెంట్ జబర్దస్త్కి అయితే సిరి హనుమంత్ చేస్తున్నారు, ఎక్స్ట్రా జబర్దస్త్కి యాంకరింగ్. సో దానికన్నా ముందు ఎవరు చేసినారంటే సౌమ్యారావు చేసినారు. ఈమె ప్రాపర్ యాక్చువల్గా అయితే కర్ణాటక నుంచి జబర్దస్త్ యాంకర్గా మన తెలుగు ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యింది. ఒక 1 year చేసిన తర్వాత ఇప్పుడైతే మానేసింది. 1 year అగ్రిమెంట్ ఉందంట. సో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, ప్లస్ కొత్త ఫేసెస్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందని సో ఈమెను తీసేయడం జరిగింది. ఇది తీసేసిన తర్వాత ఇంకా ఆమె కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షోలో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. సో అందులో అయితే ఆమె తెలుగు చూసిన అంటే కొంచెం ముద్దుగా అట్లా అనిపిస్తుంది. బాగా మాట్లాడుతుంది, తెలుగు నేర్చుకుంటుంది. అంటే తెలుగు రానమ్మాయి తెలుగు మాట్లాడితే ఎట్లుంటుందో అంత బాగుంటుంది. చాలామంది ఇంకా అంటే కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో అయితే ఆ షోతోనైతే చాలామంది అభిమానులను అయితే సొంతం చేసుకుంది. సో ఈమె కూడా ఒక 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈమె వస్తే మాత్రం అబ్బాయిలకి పండుగ అని చెప్పొచ్చు. సో అందమైన అమ్మాయిలు వస్తే ఖచ్చితంగా అబ్బాయిలకైతే మంచి అంటే టీఆర్పీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్కి కూడా. సో సౌమ్యారావు కూడా వస్తుందని మాత్రం ఒక 90%. ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, తనకి అన్ని రౌండ్స్ కంప్లీట్ అయినాయి, వస్తుందని మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది టాక్. ఈమెతో పాటు అంజలి పవన్ గారు యాక్చువల్గా లాస్ట్ సీజన్లోనే రావాల్సింది తను. సో అప్పుడు స్టార్ మా బ్యాచ్ అని ఒక ట్యాగ్ పడడము, దానివల్ల అంటే తిను కూడా వస్తే నెగిటివ్ అయిపోతారేమోనన్న ఒక భయంతో అంటే 2.0లో రావడానికి అర్జున్ ఇంకా వీళ్ళతో పాటు రావడానికైతే ఈమె కూడా అగ్రిమెంట్ ఓకే చేసింది. బట్ ఏంటంటే అప్పటికే ఇంకా అమర్దీప్ ఇంకా తిన పేరేంటి శోభ ఇంకా ప్రియాంక జైన్ వీళ్ళందరిది ఏంటంటే ఒక బ్యాచ్ ఫామ్ అవ్వడము, స్టార్ మా బ్యాచ్ అని ఒకటి టైటిల్ రావడము. సో కొంచెం నెగిటివ్ అయినారు అప్పట్లో. పల్లవి ప్రశాంత్ పైన వీళ్ళు విరగబడము, అంటే ఆ గొడవలు ఖచ్చితంగా ఉంటాయి బిగ్ బాస్ అన్నప్పుడు. సో దానివల్ల నెగిటివిటీ పెరిగిపోద్దేమో, నేను ఈ టైంలో పోతా అని తను డ్రాప్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్లో రావాల్సింది, కానీ ఈ సీజన్లో వస్తున్నారు. మరి ఈ సీజన్లో మరి స్టార్ మా బ్యాచ్ ఉంటుందా ఉండదనేది తెలీదు. ఈ సీజన్లో మరి ఈమె వచ్చి బ్యాచెస్ ఫామ్ చేస్తారా, మరి పాజిటివ్ అవుతారా నెగిటివ్ అవుతారా అనేది ఈ సీజన్లో తను ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూద్దాము. సో తను రావాలని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా తను రావాలని మీరు కూడా అనుకోండి, నేను కూడా అనుకుంటున్నాను. వస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. సో ఆమెతో పాటు ఇంకెవరు వస్తున్నారంటే చాలామంది, పెద్ద లిస్టే ఉంది. యాదమరాజు మీ అందరికీ తెలిసిందే. పటాస్ షో నుంచి అయితే బాగా అంటే తన కెరియర్ స్టార్ట్ చేసింది అయితే పటాస్ షో నుంచి. యాదమరాజు అంటే నాకు ఒక డైలాగ్ ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఏంటంటే ఆయన ఫేమ్ అవ్వడానికి ఏంటంటే లైబాయ్ అనేది శ్రీముఖి గారు ఒకసారి అనమని చెప్తారు. ఆ లైబాయ్ అనే వర్డ్ అనేది తను అనలేక నత్తి పలకడంతో ఆయన ఫేమస్ అయిపోయింది అనమాట. సో ఆ వర్డ్ అట్లా నత్తి ఉండడంతో ఆ డైలాగ్స్ సరిగా ప్రాపర్గా చెప్పకపోవడం వల్ల అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ అంటే ఆడియన్స్కి
ఇంట్రెస్ట్ రావడము ప్లస్ దాంతో తనకి పటాస్లో అవకాశం వచ్చింది. ఎక్స్ప్రెస్ హరి ఇంకా యాదమరాజు ఒకేసారి పనిచేస్తున్నారు. పటాస్ నుంచి ఇంకా జబర్దస్త్కి అట్లే ఇలా ఇంకేదో కామెడీ షోస్లో చాలా వాటిలలో చేయడం జరిగింది. చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది యాదమరాజు. సో ఇప్పుడు యాదమరాజు వాళ్ళ వైఫ్ ఏంటంటే స్టెల్లా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. రీసెంట్గానే ఒక తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆమె ప్రెగ్నెంట్ అప్పుడు తిను హౌస్లోకి వస్తే ఎలా ఉంటుందంటే ఏ వైఫ్కైనా ప్లస్ అలాంటి ఒక సెంటిమెంట్ అంటే రీసెంట్ సీజన్స్లో ఏంటంటే సింగర్ రేవంత్ కూడా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు హౌస్లోకి రావడం, ఆ ఎమోషన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ చూపించడం వల్ల ప్లస్ అవుతుంది చాలామందికి. అంటే తను టాప్ 5 వరకు కూడా రావడానికి అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు స్టెల్లా కూడా ప్రెగ్నెంట్ కాబట్టి యాదమరాజు గారికి కొంచెం ప్లస్ అవుతుందా, లేకపోతే ఆ ఎమోషన్స్ని క్యారీ చేయగలుగుతారా లేదా. కానీ యాదమరాజు గారు అయితే ఖచ్చితంగా వస్తారని అనిపిస్తుంది. తనది కూడా 98% అయితే ఒక ఫిక్స్ అయిపోయింది. ఇంకా చెప్పలేము, ఒక 1 or 2% అంటే ప్రెగ్నెంట్ కదా రావడం ఇష్టం ఉండి లేక అంటే ఫైనల్గా డిసిషన్ ఏమైనా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈయన కూడా ఫిక్స్ యాదమరాజు కూడా వస్తున్నారు. యాదమరాజు రావాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తను తన గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇంకెవరు వస్తున్నారు? రీతు చౌదరి అంటే అబ్బాయిలు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇంకా. సో ఈమె కూడా బిగ్ బాస్కి వస్తుందని 99.9% ఫిక్స్ అబ్బా, ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ తిను కూడా ఇంకా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో తిను కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈమె డైలాగ్ డెలివరీ అయినా, గేమ్స్లో పార్టిసిపేషన్ అయినా, ఆమె మాట్లాడే విధానం అయినా మామూలుగా ఉండదు అసలు. అంటే పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడేస్తుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అలాంటి పార్టిసిపెంట్స్ అంటే కంటెస్టెంట్స్ అట్లా ఉంటే ఏంటంటే బిగ్ బాస్లో కొంచెం మంచి అంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక గేమ్ పెట్టినా కూడా ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసి ప్లస్ దానిలో ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే మనకి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ప్రాసెస్లో అయితే రీతు చౌదరి ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ షో హైప్ అవ్వడానికి మంచి రీతు చౌదరి పాత్ర కూడా బాగుంటుంది, గట్టిగానే ఉంటుంది అని అనిపిస్తుంది. ఇంకా అబ్బాయిలకు అయితే ఇంకా ఏం చెప్తారంటే అబ్బాయిలను అడిగితే ఇంకా రీతు చౌదరి ఫైనలిస్ట్, తనే ఇంకా టైటిల్ విన్నర్ అని కూడా చెప్తారు. అలాంటి మంచి అంటే అబ్బాయిల గుండెల్లో గంట కొట్టే అమ్మాయి. సో రీతు చౌదరి వస్తే కూడా ఎలా ఉంటుంది గేమ్ ప్లస్ బిగ్ బాస్ ఎలా ఉంటుంది అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రీతు చౌదరి కూడా 98% అయితే ఫిక్స్ అయ్యారు, తను కూడా వస్తుంది ఖచ్చితంగా. తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్లో ఒకప్పుడు తిను హీరోయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్లస్ అమర్దీప్ గారి వైఫ్ అంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుసు. అమర్దీప్ గారికి బ్యాక్ బోన్ లాగా ఉండి అంటే పెళ్ళైన స్టార్టింగ్లోనే అమర్దీప్ గారిని బిగ్ బాస్కి పంపించారు. ఆ ఎమోషన్ బాగా యూజ్ అయింది అప్పట్లో అమర్దీప్ గారికి. సో ఇప్పుడు తేజస్విని గౌడ కూడా ఖచ్చితంగా వస్తున్నారు. అమర్దీప్ ఫ్యాన్స్ ఇట్లా చాలామంది ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. తేజస్విని గౌడ గారికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఆమెను తీసుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు కూడా. ఈమె యాక్చువల్గా 1 డే బిగ్ బాస్ అని అప్పట్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 1 డేనే ఉంది ఆ బిగ్ బాస్. తన టైటిల్ విన్నర్ అంటే మా టీవీలో మా టీవీలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ 1 డే బిగ్ బాస్కి రావడం జరిగింది. దాంట్లో టైటిల్ విన్నర్ అయితే మన తేజస్విని గౌడ గారికి వచ్చింది. మరి అలానే అంటే 1 డేలో వచ్చింది, బట్ ఇది 105 days కాబట్టి దీంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. కానీ తను మాత్రం మామూలుగా ఉండదండి, హైపర్ యాక్టివ్. ప్లస్ అన్నిట్లో గేమ్స్ అయినా మాట్లాడడంలోనైనా చాలా స్పాంటేనియస్గా మాట్లాడేస్తుంది. అంటే తను మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే చాలా గేమ్స్లో చాలా సీరియల్స్లో ఇలా చూసాం కాబట్టి, బయట ఈవెంట్స్లో కూడా చూసినాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది తన పైన. సో ఆమె వస్తే కూడా మంచిగా అంటే బిగ్ బాస్కి టీఆర్పీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ అయిన అమర్దీప్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఇంకా ఎక్కువ అంటే మంచి క్రేజ్ అయితే తినకు కూడా వస్తుంది అనిపిస్తుంది. సో తను వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే తేజస్విని గౌడ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యాన్ బేస్లో నేను కూడా ఒక అభిమానిని కాబట్టి తను చూడడానికి బాగుంటారు, హోమ్లీగా ఉంటారు కాబట్టి అలాంటి అంటే హోమ్లీ ఆడియన్స్కి తేజస్విని గౌడ గారు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో తినొస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇంకా
ఆదిత్య ఓం అంటే లాహిరి 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 మూవీలో తను ఒక హీరో. అంటే 90s కిడ్కి కొంతమందికి తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం తెలుసు 90s కిడ్కి. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఎట్లా అంటే, శివాజీ గారు కూడా ఒకప్పుడు మంచి హీరో, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం కోసం తను బిగ్ బాస్ని ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకొని ఆయన అనుకున్న స్టేజ్కి అయితే వచ్చేస్తున్నారు. అంటే ఒక అప్పుడు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నాయో అంతకు మించే ఫ్యాన్స్ వచ్చినారు ఇప్పుడు. సో అట్లానే ఆదిత్య ఓం గారు కూడా వస్తే ఖచ్చితంగా అంటే తనకు కూడా ఒక ఐడెంటిటీ వచ్చి మళ్ళీ తను మూవీస్ తీస్తే మంచి సక్సెస్ వస్తుందని బిగ్ బాస్ని ప్లాట్ఫామ్ అనేది చూస్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చాలామంది అయితే బిగ్ బాస్ని చూస్ చేసుకోవడానికి అందుకే మెయిన్ రీజన్. అంటే ఒక ఐడెంటిటీ వస్తుంది, ప్లస్ చాలామంది ఆడియన్స్కి చాలా రోజుల నుంచి కనెక్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్తో కనెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో అలాంటివి యూజ్ అవుతుంది కాబట్టి తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో ఆదిత్య ఓం గారు కూడా వస్తే బాగుంటుంది. శివాజీ లాంటి గారి ఒక మాస్టర్ మైండ్ గేమ్ ఆడతారేమో. అంటే 90s జనరేషన్ అంటే కొంచెం బాగుంటారు కాబట్టి, సో ఆ జనరేషన్ వాళ్ళు వస్తే మైండ్ గేమ్ ఆడి బిగ్ బాస్ని ఈయన కూడా ఒక హైప్కి తెచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఈయన కూడా వస్తున్నాడు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఒక 95% ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన వీళ్ళతో పాటు ఇంకెవరెవరు వస్తున్నారంటే జబర్దస్త్ పవిత్ర అయితే మామూలుగా అందరికీ తెలుసు, తను కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇంకా జబర్దస్త్ చూసే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. తిను కూడా చాలా ఈవెంట్స్లో వస్తారు, ఎక్కువ రోహిణి గారితో కనిపిస్తూ ఉంటారు. సో జబర్దస్త్ పవిత్రకు వస్తే కూడా బాగుంటుంది. తను కూడా చాలా కామెడీ చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే కోవై సర్లా టైప్లో అనిపిస్తుంది నాకు తన కామెడీ చూసినప్పుడల్లా. సో హౌస్లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇస్తుంది. తను కూడా తన లెవెల్ బెస్ట్ అనమాట. ఇంకా అంటే కమీడియన్గా మంచి హౌస్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే పవిత్ర వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది. రీసెంట్గా అంటే ఒక లో బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, తనకి అంటే తన లైఫ్ స్టోరీ కూడా కొంచెం అంటే నార్మల్ అమ్మాయి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టము. అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పవిత్ర గారు వస్తే కూడా ఖచ్చితంగా షోకి కొంచెం బాగుంటుంది. షోలో చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే తను కమీడియన్ కాబట్టి బాగా నవ్విస్తుంది. మంచి అంటే ఈ మధ్య అంటే మూవీ ఆఫర్స్ రావడము, మూవీస్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వల్ల తనకి ఇంకా మూవీ ఆఫర్స్ పెరిగే అవకాశం ఉంది. తన కెరియర్కి కూడా బిగ్ బాస్ అనేది మంచి స్టేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పవిత్ర గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీరు ఒక కామెంట్ చేయండి. నాకైతే పవిత్ర గారు కూడా రావాలని కోరుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సెల్వారాజ్ అంటే ఇంతకుముందు వరకు సెల్వారాజ్ గారి పేరైతే వినిపించలేదు, కానీ రీసెంట్గా అంటే ఈ 10 to 15 డేస్ మధ్యలో అయితే సెల్వారాజ్ గారు వస్తారని ఖచ్చితంగా వినిపిస్తుంది. సెల్వారాజ్ అంటే మ్యాక్సిమం అంటే కొంచెం మర్చిపోయినారు అనుకుంటున్నా. కాకపోతే సెల్వారాజ్ గారు అని అంటే చక్రవాకం, మొగలి రేకులు ఇలాంటి సీరియల్ చెప్తే మాత్రం 90s కిడ్కి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఒకప్పుడు ఏమంటారు మొగలి రేకులు, చక్రవాకం సీరియల్ అయితే ట్రెండ్ రికార్డ్ బద్దలు కొట్టినాయి ఆల్ టైంలో. సో సెల్వరాజ్ గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ ఈ మధ్య సీరియల్స్లో అక్కడక్కడ అంటే ఎక్కువ కనిపించలేదు అనుకుంటున్నాను, మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ. సో తనకు కూడా అంటే బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నారేమో. సో ఆయన వచ్చే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయని మాత్రం వినిపిస్తుంది. తనకు కూడా అన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన కూడా 95% అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా సింగర్ సాకేత్ అయితే ఆల్రెడీ నేను ఒక 10 డేస్ ముందు చేసిన లిస్ట్లో కూడా ఖచ్చితంగా నేను పేరు చెప్పాను. ఎందుకంటే బిగ్ బాస్కి ఖచ్చితంగా ఒక సింగర్ జబర్దస్త్ నుంచి కొందరిని అట్లా ఒక్కొక్క అంటే కేటగిరీ నుంచి కొంతమందిని అయితే ఎప్పుడు పిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది కదా. సో సింగర్స్ నుంచి ఖచ్చితంగా ఒక సింగర్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. మనం ప్రీవియస్ సీజన్స్లో చూసినా కూడా మనకైతే సింగర్స్ ఉన్నారు కదా. సో ఈ సీజన్కి సింగర్ సాకేత్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ నాకు తెలిసి 100% సింగర్ సాకేత్ గారు అయితే ఫిక్స్ అయినారు అనుకుంటున్నాను నేనైతే 100%. తినైతే ఖచ్చితంగా వస్తారు సింగర్ సాకేత్ గారు మంచి మంచి పాటలు పాడి మనల్ని అయితే ఇప్పటివరకు చాలా ఎంటర్టైన్ చేసినాను. ఆయన పాటలు కూడా బాగా పాడతారు కాబట్టి మనకి ఒక శ్రీరామచంద్ర, ఒక రాహుల్ సిబ్లీగంజ్, ఒక రేవంత్ లాగా మనకి ఈయన కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
సో సింగర్ సాకేత్ గారు వస్తే కూడా బాగుంటుంది బిగ్ బాస్. ఎట్లాగైనా సింగర్ కాబట్టి మంచి మంచి సాంగ్స్తో మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు. సో సింగర్ సాకేత్ గారు రావాలని వస్తే ఎలా ఉంటుందో బిగ్ బాస్ మీరు కామెంట్ చేయండి. ఇంకెవరు వస్తున్నారు? విష్ణుప్రియ కూడా మ్యాక్సిమం అబ్బాయిలకు అందరికి తెలిసే ఉంటుంది. సో మా అమ్మాయిలకు కూడా తెలుసు అనుకోండి, అబ్బాయిలకు ఎక్కువ తెలిసి ఉంటుంది విష్ణుప్రియ. హాట్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడము. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే విష్ణుప్రియ ఇంకా రీతు చౌదరి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఏ ఈవెంట్లో చూసినా కూడా వాళ్ళిద్దరైతే కనిపించడం జరుగుతుంది. సో ఇంకా ఈ షోలో ఏది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిన షో ఏంటబ్బా, అదే ఇప్పటిదాకా చెప్పినా కదా, అదే కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరు గేమ్స్ ఆడడము, వాళ్ళు ఇద్దరు కలిసి అంటే పక్కన వాళ్ళ మీద ఏమంటారు అబ్బాయిలు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామెంటరీ చేయడము, స్పాంటేనియస్గా వాళ్ళ మీద పంచులు వేయడము, గేమ్స్కి కూడా అబ్బాయిలతో సమానంగా వాళ్ళు గేమ్స్ ఆడడము. వీళ్ళిద్దరు వస్తే మాత్రం ఇంకా బిగ్ బాస్ని రచ్చ చేస్తారు అనిపిస్తుంది. సో మరి వీళ్ళిద్దరూ ఒకేసారి బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ ఏమవుతుందో మీరే చూడాలి. ఇంకా నాకైతే అంటే చెప్పడానికి లేదు. ఇంకా వచ్చిన తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళిద్దరు వస్తే బిగ్ బాస్ ఏంటి అనేది. ఓకే, ఇంకెవరు వస్తున్నారో చూద్దాం. మై గాడ్, వీళ్ళతో పాటు సనా గారు. అంటే సనా గారు అంతకుముందు అయితే చాలా మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. చాలా మూవీస్లో మదర్ రోల్, ఇంకా అత్త రోల్, చాలా రోల్స్లో అయితే చూసాము. 90s కిడ్స్కి బాగా తెలిసి ఉంటుంది. రీసెంట్గా అయితే చాలా కొంచెం అంటే అక్కడక్కడ కనిపిస్తున్నారు, వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు. కానీ 90s కిడ్స్కి మాత్రం చాలామందికి తెలుసు సనా గారు. సో సనా గారు కూడా అంటే సీనియర్ ఆర్టిస్టుల నుంచి కూడా ఒకరినైతే ఖచ్చితంగా ఒకరిని తీసుకుంటారు ఎప్పుడు. హేమ గారి పేరు వినిపిస్తుంది, సురేఖ వాణి గారి పేరు వినిపిస్తుంది, అట్లనే మనకి సనా గారి పేరు కూడా వినిపిస్తుంది. కాకపోతే వాళ్ళు రావడానికి అంతగా ఇష్టపడట్లేదు అనిపిస్తుంది. కానీ సనా గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మాత్రం బాగానే అనిపిస్తుంది. ప్లస్ సనా గారు వస్తున్నారు అన్నట్టు కూడా ఒక 98% ఈ తినకి అన్ని రౌండ్స్ కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో సనా గారు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సనా గారు కూడా వస్తారు అనిపిస్తుంది. ఓకే, సనా గారు వస్తే కూడా చూద్దాం ఎలా, అంటే ఒక పెద్ద ఆవిడ ఉంటే హౌస్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా ఈ సీజన్లో ఏంటంటే మెయిన్గా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పాస్ట్లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే ఈ సీజన్ 7 వరకు అయితే ఎవరున్నారో అందులో నుంచి ఎవరికి కొంచెం అంటే కొంతమంది అంటే వాళ్ళకి టాలెంట్ ఉన్న 1 వీక్లోనే వాళ్ళు ఎలిమినేట్ నైని పావని, శివ ఉన్నారు. శివ ఏంటంటే ఓటీటీకి వస్తున్నారు. ఓటీటీ వల్ల తనకు అంత ఐడెంటిటీ రాలేదు బయట. సో మంచి గేమ్ ప్లేయర్ అనమాట. సో అలాంటి వాళ్ళని అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్లను తీసుకుంటే ఈసారి ఇంకొంచెం అంటే కొత్తగా ప్లాన్ చేస్తున్నారంట. సో ఇంతవరకు అయితే మన ప్రీవియస్ కంటెస్టెంట్స్ని తీసుకోలేదు, అంటే ఓటీటీలోకి తీసుకోవడం జరిగింది కానీ బిగ్ బాస్ అంటే మెయిన్గా అయితే తీసుకోలేదు. సో మన తెలుగు బిగ్ బాస్కి ప్రీవియస్ కంటెస్టెంట్స్ని తీసుకుంటే అంటే వాళ్ళకి ఆల్రెడీ గేమ్ ప్లే ఎట్లుంటుందో తెలుసు, బిగ్ బాస్ ఎట్లుంటుందో తెలుసు. సో వాళ్ళు వస్తే అంటే కొత్త వాళ్ళకి గట్టి ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ డిఫరెంట్ అంటే కొంచెం అంటే వేరే విధంగా ఎలా అంటే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది గేమ్. అంటే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కూడా. అంటే హిందీ బిగ్ బాస్లో అయితే ప్రీవియస్ కంటెస్టెంట్స్ని తీసుకొని మంచి హిట్ అయితే వచ్చింది ఆ సీజన్కి. అలానే మన బిగ్ బాస్కి కూడా ఖచ్చితంగా పాత కంటెస్టెంట్స్ని తీసుకుంటే ఇది కూడా హైప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా రీచ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే వీళ్ళని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి తీసుకుంటున్నారంట. డైరెక్ట్ ఫస్ట్ అయితే రారు, వీళ్ళు వైల్డ్ కార్డ్లో వస్తారు వీళ్ళు వచ్చినా కూడా. సో వీళ్ళు కూడా అంటే సీజన్ 2.0 లాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పాత కంటెస్టెంట్స్ వస్తున్నారని బయట టాక్ వినిపిస్తుంది. కానీ చూడాలి ఏం జరుగుతుంది అనేది, కొంచెం క్లారిటీ రాలేదు ఇంకా దీనిపైన. కానీ ఖచ్చితంగా వస్తున్నారు. శ్రవంతి గారి పేరు వినిపిస్తుంది, శివ, ఇంకా నైని పావని, ఇంకా ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒక ఇద్దరైతే ఖచ్చితంగా వస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఎవరు వస్తుంది? ఓకే, అబ్జరా. ఓకే, ఇంకొకరి పేరు ఎవరు వినిపిస్తుందంటే యశ్వి గౌడ. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏంటంటే జీ తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది. ఏంటి సీరియల్ పేరు ఏంటి, నాగభైరవి. 2020లోనే వచ్చింది ఈ మూవీ. ఇన్స్టాగ్రామ్లో చూస్తే తినకు కూడా ఒక బాగానే ఉన్నారు ఫాలోవర్స్.
సో ఈమె జీ తెలుగులో ఈమెకైతే ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నేను మా స్టార్ మార్క్ తీసుకొస్తే స్టార్ మార్క్ కూడా మంచి ఫ్యాన్ బేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జీ తెలుగు ఆడియన్స్ ఎట్లాగో తన మీద ఇంట్రెస్ట్తో మా టీవీని కూడా చూస్తారు కాబట్టి తను కూడా వస్తే అలా కూడా ఆడియన్స్ని క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ అమ్మాయి కూడా చూడడానికి బాగుంది. నేనైతే చూసినాను తన ఇన్స్టాగ్రామ్ని, చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి బాగుంటుంది. బిగ్ బాస్కి వస్తే కలర్ఫుల్ అమ్మాయిలు ఉంటే కూడా కొంచెం బిగ్ బాస్ బాగుంటుంది చూడడానికి. అబ్బాయిలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి సో ఈమె కూడా యూజ్ అవుతుంది. ప్లస్ ఈమె వస్తే కూడా గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనేది మనకి ఈమె పర్సనల్ అంటే కొంచెం అంత డెప్త్గా అయితే తిన గురించి మనకు తెలీదు. సో చూడడానికి అయితే అమ్మాయి బాగుంది కాబట్టి ఓకే వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. తన గేమ్ ప్లే ఎట్లుంటుందనే చూద్దాము మనం. ఇంకెవరు వస్తున్నారు? సాయి తేజ తిను నార్మల్గా అయితే వెబ్ సిరీస్లో కనిపిస్తారు మనకి. షణ్ముఖ్ మన ప్రీవియస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ ఉన్నారు కదా, దీప్తి సునైనా వాళ్ళ లవర్, ఎక్స్ లవర్. సో ఆయనతోని సూర్య అనే ఒక వెబ్ సిరీస్కి ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇంకా అంటే చాలా వెబ్ సిరీస్లలో షార్ట్ ఫిలిమ్స్లలో యాక్ట్ చేస్తుంటారు అనుకుంటా. ఈయన ఒక డైరెక్టర్ ఎవరికో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక డైరెక్టర్ కూతుర్నే ఉన్న పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు విన్నా నేను. సో ఈయన కొంచెం అంటే వెబ్ సిరీస్లతోని కొంచెం యూట్యూబ్లో అయితే ప్లస్ అలాగే షార్ట్ ఫిలిమ్స్తోని కొంచెం ఐడెంటిటీ అయితే ఉంది ఈయనకి. ఈయన కూడా ఏంటంటే ఇంకా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో ఈయన కూడా ఒక పార్టిసిపెంట్ అనమాట. ఎంతమంది పేర్లు వినిపిస్తున్నాయో నాకు తెలిసి ఈమె పేరేంటి, రీతు చౌదరి, విష్ణుప్రియ, ఇంకెవరి పేరు, ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పినా కదా, ఈయన ఒక 4-5 యాదమరాజు, చాలామంది వస్తున్నారు. వీళ్ళందరూ ఇటు వస్తే మరి గేమ్ ఆడడానికి మరి కొత్త వాళ్ళని తీసుకుంటారో ఏంటో మనకు తెలీదు. కాకపోతే ఈయన కూడా ఈ అబ్బాయి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో ఈయనకు కూడా ఒక గుర్తింపు ఉంది. ప్లస్ ఇందులో వస్తే ఇంకా కొంచెం మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈయన కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈయనకు కూడా అన్ని రౌండ్స్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సో నా వరకైతే ఈ లిస్ట్ వచ్చింది. సో మీకు ఎవరెవరు వస్తున్నారని మీకు ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పిన లిస్ట్లో వాళ్ళు లేకపోయి ఉంటే ఈ లిస్ట్లో నేను చెప్పిన లిస్ట్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కూడా వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు రాకపోతే కూడా బాగుంటుందో వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.